గుడ్ మార్నింగ్ అండి. నేను డిపో మేనేజర్ ఏపీఎస్ఆర్టీసీ రాజోల్ ఆర్టీసీ డిపోలో డిపో మేనేజర్గా చేస్తున్నాను. ముఖ్యంగా ఆగస్టు 15/8 నుంచి గవర్నమెంట్ వారు స్త్రీ శక్తి పథకం ద్వారా లేడీస్ అందరికీ, పిల్లలు మరియు లేడీస్ అందరికీ కూడా ఫ్రీ ట్రావెల్ ఇచ్చే స్కీమ్ని ఒకటి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. మీకు అందరికీ తెలుసు. దాని మీద మాకు కూడా గైడ్లైన్స్ రావడం జరిగింది. రాజోలు డిపోలో 53 షెడ్యూల్స్ 53 బస్సులు ప్రజెంట్ నడుస్తున్నాయండి. దాంట్లో 57% ఆఫ్ బస్సెస్ పల్లి వెలుగు అండ్ అల్ట్రా పల్లి వెలుగు. గవర్నమెంట్ ఏదైతే స్కీమ్ ఇచ్చారో అది పల్లి వెలుగు అండ్ అల్ట్రా పల్లి వెలుగు అండ్ ఎక్స్ప్రెస్ బస్సెస్కి యూటిలైజ్ అవుతుంది. రాజోలో ఎక్స్ప్రెస్ బస్సెస్ లేవు కాబట్టి పల్లి వెలుగు అండ్ అల్ట్రా పల్లి వెలుగు బస్సెస్ ఉన్నాయి. 57% ఆఫ్ బస్సెస్ అంటే 30 బస్సెస్ అవైలబిలిటీ ఉంటాయండి. ఈ అన్ని బస్సుల్లో కూడా లేడీస్ ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. మాకు వచ్చిన గైడ్లైన్స్ ప్రకారం స్టేట్ అంతా కూడా ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. అండ్ వీళ్ళు ఏదైనా ఆధార్ కార్డు కానీ ఎనీ కార్డు అది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిందై ఉండాలి. తెలంగాణ అట్లా వేరే స్టేట్ కాకుండా అది ఆధార్ కార్డు కానివ్వండి, పాన్ కార్డు కానివ్వండి, ఇంకొకటి ఏదైనా ఎనీ ఐడెంటిటీ కార్డు బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ అయి ఉంటే చాలు. ఇంకా అదొక్కటే చూపిస్తే చాలండి. దానికి మళ్ళీ ప్రత్యేకంగా వేరే కార్డ్స్ కానీ వేరే ఏమీ పాస్లు అట్లా తీసుకునే అవసరం ఏమీ లేదు. బస్ ఎక్కిన తర్వాత కండక్టర్కి దాన్ని సబ్మిట్ చేసినట్లయితే ఆయన ఒక టికెట్ ఇస్తారు. దాని మీద ఫ్రీ అమౌంట్ పడుతుంది, 120, 130 అట్లా అమౌంట్ పడుతుంది. కానీ చెల్లించాల్సిన అమౌంట్ దగ్గర 0 వస్తుందండి. అంటే ఎలాంటి అమౌంట్ చెల్లించక్కర్లేదు. ఈ స్కీమ్ ద్వారా ఎవరైనా సరే ఫ్రీగా, అంటే దీనిలో మళ్ళీ వైట్ రేషన్ కార్డు అట్లా ఏం లేదు. అందరూ కూడా ఫ్రీగా హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని దీనికి కొంత ప్రజెంట్ ఉన్న దానికంటే కొంచెం రద్దీ ఎక్కువ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము.